తరానికి అప్పే. ఈ అప్పులు ఎప్పుడు తీరుస్తాం అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు చాకచక్యంగా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఈరోజు 20 లక్షల ఉద్యోగస్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంది అధ్యక్ష. 5 సంవత్సరాల్లో సిగ్గుండాలు మాట్లాడడానికి పెద్ద పెద్ద సభలు పెట్టారు అధ్యక్ష. సిగ్గుండాలు మాట్లాడడానికి ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం తీయలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు. ఉన్న పరిశ్రమలు మీ ధన దాహానికి, మీ అధికార దాహానికి ఉన్న పరిశ్రమలే నిలిపోయాయి అధ్యక్ష. ఇంత దారుణంగా వీళ్ళు ప్రవర్తించి మళ్ళీ రోజు ఇక్కడికి వచ్చి శ్రీరంగ నీతులు మాట్లాడుతుంటే అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. మీరు మంచి అని చెప్పండి. ఎవరూ ఊహించిన విధంగా సూపర్ 6 అమలు చేశాం. అభినందించడానికి మీకు నోరు రాకపోతే నోరు మూసుకొని ఉండాలి తప్ప గాని ఇంకా మీరు అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు హర్షించరు. ఎప్పటికే మీ మీద, మీ పార్టీ మీద, మీ పార్టీ అధినాయకుడి మీద ఈ రోజు ప్రజలు చేత్కరిస్తున్నారు. ఇప్పటికైనా ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా మంచి సలహాలు ఇవ్వండి. ఈ రోజు 6 పథకాలు అమలు చేశాం, డిస్కషన్ పెట్టాం. అయ్యా మంత్రి గారు, ఈ పథకం అమలు చేశారు, బాగుంది, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, ఇంక వీళ్ళకి అందలేదు, ఈ సమస్య ఉంది, ఈ సమస్యను మీరు అధిగమించండి అంటే వెల్కమ్ తీసుకుంటాం. కానీ పథకాలే అమలు చేయలేదు, కార్యక్రమాలే ఇవ్వలేదు అని చెప్పి దుర్మార్గంగా మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష నేనేమంటానంటే, మీరు అధ్యక్ష మీరు వచ్చి తమరు వచ్చి మంత్రులు స్టేట్మెంట్ ఇవ్వాలి, సభ్యులు మాట్లాడిన తర్వాత అని చెప్పారు. అది ముందు వచ్చి కాదు అనుకున్నాం, కానీ అది సాంప్రదాయం అన్నారు కాబట్టి మంత్రులు స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు చెప్పినవన్నీ కూడా సభ్యులు అన్నారు. సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదైనా తప్పు మాట్లాడి ఒక ఎందుకు లేదు, ఏం మాట్లాడేది నా పేరు తీసుకున్నారు కాబట్టి నేను లేవను. నేను లేవవలసిన అవసరం లేదు, చెప్పవలసినప్పుడే చెప్తాను. మాటకి నేను లేవను. నా పేరు తీసుకున్నాడు కాబట్టి నేను లేచాను. అది పేరు తీసుకుంది కూడా ఒక నిమిషం కూర్చోండి. పేరు తీసుకుంది కూడా, సభ్యుడి పేరు తీసుకుంది కూడా మీరు అన్ని మాటలు అన్నారని చెప్పారు తప్ప మీరు అన్న మాటలు అన్నాడని చెప్పలే. మీరు పబ్లిక్ గా సభల్లో ఏం మాట్లాడారో, ఏదైతే రికార్డులుగా పత్రికలు దాన్ని పెద్ద ప్రచారం చేశావో ఆ విషయాన్ని మాట్లాడారు తప్ప అబద్ధాలు చెప్తే, అసత్యాలు చెప్తే అప్పుడు ఇంకోటి ఉంది అధ్యక్ష. సీనియర్ సభ్యులు 6 సార్లు ఎమ్మెల్యే అని ఇందా చెప్పారు, ఇంతకుముందు మంత్రులు చేశారు. మీకు సిగ్గుండాలంటే సిగ్గు ఏ ప్రభుత్వానికి ఉందో, ఏ నాయకులకు ఉందో, ఎవరు మాట ఇచ్చి మాట తప్పారో, ఎవరు సిగ్గుమాలిపి ఉన్నారో రాష్ట్ర ప్రజలు తెలుసు అధ్యక్ష. మీరు ఇచ్చే ఎంతసేపు అన్నారు సూపర్ 6 సూపర్ హిట్. వాట్ ఈస్ సూపర్ 6 సూపర్ హిట్ అంటే ఏంటి? 6 పథకాలు చేసిన తర్వాత అప్పుడు సక్సెస్. మాకు తెలిసిన తెలుగు భాష అది. మరి మీరు అరకొరగా మూడు కార్యక్రమాలు చేసి అరకొరగా ఇంకా అవి చేస్తామని చెప్తున్నారు. ఓకే చూద్దాం, ఇంకా 3 కార్యక్రమాలు చేయాలి కదా. సూపర్ 6 సూపర్ హిట్ సామాన్యుడికి అంత జ్ఞానం లేదు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు అందరు చెవులో పోటీగా ఉన్నారు, ప్రజలందరూ చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష అది మా ప్రజలు అడుగుతారు, దానికి కాంగ్రెస్ అడుగుతున్నాం. అది చెప్పని అడుగుతుంటే ఎందుకు కోపం అయిపోతారు మీరు? ఎందుకు మీకు సహనం వస్తుంది, అసహనం వస్తుంది? ఎందుకు సహనం కోల్పోతున్నారు? అధ్యక్ష నాకు అర్థం అవట్లే. మరి అధ్యక్ష సూపర్ 6 సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్. మేమిచ్చిన పథకాలు, మేమిచ్చిన హామీలు అమలు చేశాము కాబట్టే మొన్న 1 సంవత్సరం తరువాత మీ నాయకుడు జిల్లాలో
2 జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు వన్ సైడ్ గా మీకు డిపాజిట్లు రాకుండా తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే మేమిచ్చినటువంటి హామీలన్నీ అమలు చేశాం. ప్రజలు హ్యాపీగా ఉన్నారు కాబట్టే ఆ రిజల్ట్ వచ్చిందని కూడా గ్రహించాలి. మీరు ఈ రోజు నుంచి సూపర్ హిట్ కాదు అధ్యక్ష, సూపర్ 6 సూపర్ డూపర్ హిట్ అని చెప్పి మీరు మాట్లాడాలి. అధ్యక్ష మంత్రి గారు ఏం మాట్లాడుతుందో నాకు అర్థం అవుతుంది అధ్యక్ష. దయచేసి అపార్థం చేసుకోవద్దు. కానీ రెండు వచ్చి జడ్పీటీసీ గెలిచామంటారు. ఏంటిది మాట్లాడండి. ఎందుకంత అసహనంగా ఉన్నారు? ఎందుకు స్థానం కోల్పోతారు? ఎందుకు వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు? ఎందుకు వాస్తవాలు జీర్ణించుకోలేకపోతున్నారు? ఏంటి అంటారు అధ్యక్ష? ఎన్నికల్లో వచ్చినప్పుడు మీ నాయకుడు కుప్పం మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం, జ్ఞాపకం తెచ్చుకోండి. కుప్పం మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం, జ్ఞాపకం తెచ్చుకోండి, మర్చిపోకండి. కుప్పం మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం, జ్ఞాపకం తెచ్చుకోండి. అప్పుడు మీ నాయకుడు అక్కడ ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు గారే ఎమ్మెల్యే, అది కూడా మేము గెలిచాం. కాబట్టి ఎప్పుడు అడగండి, వెళ్ళి ఇలా ఆఫీసర్కి వెళ్ళి తీయండి కాదు. ఇది కాదు అధ్యక్ష, ఈ విషయం కాదు. నాయుడు గారు నామినేషన్లు కూడా వేయించలేదు. మొన్న జరిగిన ఎలక్షన్ అధ్యక్ష 11 నామినేషన్లు పడ్డాయి. 11 నామినేషన్లు పడ్డాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇండిపెండెంట్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది కాబట్టే 11 మంది నామినేషన్లు వేశారు. ఎవరు ఓటు వాళ్ళు వేసుకున్న రిజల్ట్ అది. కుప్పం ఎలక్షన్ అధ్యక్ష, కుప్పం ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు ప్రజాస్వామ్యం లేదు, నామినేషన్ వేసే అవకాశం లేదు. నామినేషన్ వేస్తే మధ్యలో పేజీలు కూడా చింపి వ్యవహరించి ఈ రోజు దాని గురించి మాట్లాడుతుంటే అర్థం లేకుండా ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఊరికిండే ప్రశ్న లేదు. మాకివ్వండి, వాస్తవాలు చెప్తాం. కూర్చోండి. ఆ రోజు మీరు ఏ పార్టీకైనా నామినేషన్ వేయించారా? ఎవరైనా నామినేషన్ వేయడానికి రావడానికి ధైర్యం చేశారా? మొన్న అధ్యక్ష ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని పార్టీలు, కాంగ్రెస్ వేశారు, వైసీపీ వేసింది, కమ్యూనిస్ట్ పార్టీలు వేశారు, ఇండిపెండెంట్లు వేశారు, సామాన్య పౌరుడు వేశాడు. అప్పుడు ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. మీరు ఎప్పుడైనా మీ 5 సంవత్సరాల్లో ఏ ఎలక్షన్ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడైనా జరిపిస్తే దాన్ని మీరు ఉదాహరణగా మాట్లాడితే సేకరిస్తాం. అధ్యక్ష దయచేసి మీ ద్వారా మంత్రులకి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ద్వారా మాకు అభ్యంతరం లేదు, మీరు ఏం మాట్లాడుకున్నా మాకు అభ్యంతరం. కానీ సమయం పాటించి సభ్యులు చెప్తుంది వినిన తర్వాత మీరు మాట్లాడండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మధ్యలో ఇంటరప్షన్ చేస్తామంటే ప్రజాస్వామ్యం చేతితో తీసుకుంటాం, అవసరం చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదు. మేము కూడా మీరు అన్నారు కదా, అలాగే చెప్తున్నాం. కాదు, ఎవరికి సమాన హక్కులు ఉంటాయి సభలోను, పెద్దలు ఉన్నారు, పెద్దలందరికీ తెలుసు. మేము దానికి అధిమించి చెప్తే సభ్యులు మాట్లాడినప్పుడు రాసుకోండి, చెప్పండి మీ సమయం వచ్చినప్పుడు, లేకపోతే కాకపోతే చెప్పండి. అంతేగాని అతను చెప్పింది వచ్చి కాదంటే ఉద్యోగాలు మేమే ఇచ్చామంటే ఉద్యోగాలు నిన్నేదో సూపర్ సక్సెస్ పెట్టుకున్నారు, 15,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఓకే, మేము ఈ సమయానికి మేము 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఈ సమయం 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఈ సమయానికి ఈ సంవత్సరాలు కాబట్టి 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు మా ముసుగీతులు చదువుకుంటే కదా ప్రభుత్వం బాధ్యతలు, ప్రభుత్వం బాధ్యత. కాబట్టి దయచేసి సార్ వద్దండి, ఇంకా మంత్రి గారు చర్చ ముందుకెళ్ళండి. ఏంటి 1,50,000 ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష. 1,50,000 ఉద్యోగాలు ఇచ్చారు. అందులో వాళ్ళ కార్యకర్తలకి వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష. పోనీ